మా ఇంట్లో మా పిల్లలు ఇంతకుముందు మటన్ కర్రీ అస్సలు తినేవాళ్ళు కాదు. ఇదేంటి చికెన్‌లా లేదు అని చెప్పేసి వద్దనేవాళ్ళు. కానీ పిల్లలకి ఏదైనా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. చిన్నప్పుడు తినకపోతే పెద్దయ్యేసరికి కూడా తినరు కదా! అందుకని వాళ్ళతో ఎలా అయినా తినిపించాలి అని ప్రెషర్ కుక్కర్‌లో ఈ ప్రాసెస్‌లో ట్రై చేసిన తర్వాత వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు. ఫస్ట్ అయితే మిక్సర్ జార్‌లో 3 పెద్దుల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసేసి ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్‌లో మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పెరుగు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి అన్నీ కూడా మంచిగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 4-5 మినిట్స్ కారం, పెరుగు మంచిగా పీసెస్‌కి పట్టేలాగా అలానే ఆయిల్‌లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంకా ముదురు మటన్ అనుకోండి ఒక్కోసారి 7-8 విజిల్స్ కూడా పడుతుంది. సో ఫైనల్ గా పీస్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్ గా ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్ గా మటన్ కర్రీ రెడీ. పీస్ సాఫ్ట్ గా కుక్ అయ్యి మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది. దోశలు, చపాతీలు దేనిలోకైనా కూడా బాగుంటుంది. మా పిల్లలు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి.